ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తాం. ఒక్క గొప్ప నగరానికి ఏముండాలి? రోడ్డు ఉండాలి, తాగడానికి నీళ్లు ఉండాలి, నిరంతర సరఫరా చేసే విద్యుత్ ఉండాలి, పెద్ద పెద్ద నగరాలకు రవాణా సౌకర్యం ఉండాలి, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో లేదా కూతవేటి దూరంలో ఇవాళ మనం వేసుకునే రోడ్డు ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీకే కాదు, ఫ్యూచర్ సిటీ నుంచి శ్రీశైలం వరకు ఇవాళ 100 మీటర్ల రోడ్డు వేస్తున్నాం. ఇవాళ ఫ్యూచర్ సిటీని బెంగళూరుకి అనుసంధానం చేసుకుంటూ రోడ్డు వేయడమే కాదు, బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం. మన ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్ట్ వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 12 లేన్స్ రోడ్డును వేసి భవిష్యత్తులో ప్రపంచాన్ని దిగుమతి చెయ్యాలన్నా, మన పరిశ్రమలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్నా మచిలీపట్నం పోర్ట్కి ఈరోజు కనెక్టివిటీ ఫైనల్ అయ్యింది. రేపొద్దుగాల మీ ఊరు నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటుంది, అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఉంటుంది, అక్కడి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ఉంటుంది. ఈరోజు ఇవన్నీ కూడా మనం ప్రణాళికబద్ధంగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటున్నాం. రాబోయే 10 ఏళ్లలో నా లక్ష్యం ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి. ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ, గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలను మీ గ్రామానికి, మీ ఊరికి తీసుకొచ్చి ఇది ఒక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కానీ, లేకపోతే ఈ రోడ్లు కానీ, పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడు వస్తుందో అని అనుకోకండి. డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం. నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లో నేను కూర్చుంటా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా. మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు. అదేవిధంగా నెలకు 4 సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా. శ్రీధర్ బాబు గారు 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి ఇందులో. అదేవిధంగా బట్టి గారికి నా సూచన, సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి. దాంతో సింగరేణి గ్లోబల్ ఆఫీస్ని మీరు ఇక్కడ నిర్మించండి. 10 ఎకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు. అధికారులకు కూడా నా సూచన, రేపు క్యాలెండర్ డేట్ తిరిగే లోపల 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి. సింగరేణి గొప్ప ఆఫీసు 60-70 వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్, గ్లోబల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్ గా కట్టాల్సిందే. కట్టడం కోసమే ఇస్తున్నాం. కండిషన్ అదే పెట్టాలి శ్రీధర్ బాబు గారు. అలాట్మెంట్ లో సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి. స్కిల్ యూనివర్సిటీనే కాదు, భవిష్యత్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు.